గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. గుంటూరు జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి 108 హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు 4 రోజుల నుండి రిలే దీక్షలు చేస్తూ 5వ రోజుకు చేరుకున్నటువంటి పరిస్థితి. మేము ఒకటే అడుగుతున్నాం యూనియన్గా, ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి 108 ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్టులు గత ప్రభుత్వ కాలంలో ఆల్రెడీ వాళ్ళకు ఇంటర్వ్యూస్ జరపడం, వాళ్ళు పలానా పోస్టుకు పలానా ప్లేస్లో వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్పేసి తేల్చి చెప్పడం జరిగింది. ఇంటర్వ్యూ జరిగిన వాళ్ళందరినీ తిరిగి మళ్ళీ వాళ్ళ ప్రమోషన్స్ ఇచ్చి విధుల్లో తీసుకోవాలని చెప్పేసి ఇప్పటికే మరి కలెక్టర్ గారికి 4 సార్లు, పీడీ గారికి 3 సార్లు మరి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం, అలాగే అక్టోబర్ నెలలో మరి హెల్పర్ ప్రమోషన్లు ఇవ్వడం లేదు అని చెప్పేసి ధర్నా చేయడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వం మరి అధికారులు చాలా నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తూ ఉన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి కూడా ఖాళీ లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు హెల్పర్లు ఇబ్బంది పెడతా ఉన్నారు. ఒక అంగన్వాడీ కేంద్రానికి మరి వచ్చేటువంటి పిల్లలకు కానీ లబ్ధిదారులకు కానీ సేవలు అందించాలి అంటే ఒక హెల్పర్గా ఉన్నటువంటి ఆమె టీచర్ లేకుండా డబల్ పని చేసుకుంటా ఉంది. ఈరోజు సంవత్సరాల తరబడి ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా మరి వీళ్ళ చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ వాళ్ళని ఇబ్బందులు పాలు చేస్తూ ఉంది. ఈరోజు కేంద్రాన్ని ఒక హెల్పరు టీచర్ లేకుండా రన్ చేయడం అనేటువంటిది ఎంత కష్టతరమైనటువంటి పరిస్థితి. మేము అడుగుతున్నాం. అదేమంటే అధికారులు చెప్తా ఉంది ఏంటంటే మరి ఎక్కడా కూడా ఒక అంగన్వాడీ సెంటర్కి ఎలిజిబుల్గా ఉన్నటువంటి వాళ్ళు 1, 2, 3గా వాళ్ళ అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. అయితే కొన్ని చోట్ల ఒక సింగిల్ అప్లికేషన్స్ మాత్రమే వచ్చినాయి. ఈ సింగిల్ అప్లికేషనే వాళ్ళు ఎలిజిబుల్ అయ్యారు. వాళ్ళు ఏం చెప్తారంటే అధికారులు, మరి సింగిల్గా ఉన్న వాళ్ళు మాత్రమే ముందు భర్తీ చేస్తాం, మరి 2 అప్లికేషన్స్ వచ్చిన వాళ్ళు మాత్రం మేము ప్రస్తుతానికి ఆపుతామని చెప్తా ఉన్నారు. మేము అడిగేటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి గతంలో ఇంటర్వ్యూస్ జరిపారు, వాళ్ళకి ఎలిజిబుల్ అని చెప్పేసి డిక్లరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళ ప్రమోషన్స్ ఇవ్వకుండా ఇప్పుడు ఖాళీగా ఇప్పుడు సింగిల్గా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ప్రమోషన్స్ ఇవ్వడం అనేటువంటిది ఏ విధంగా న్యాయబద్ధమైంది అని చెప్పేసి మేము అడుగుతున్నాం. అలాంటి పరిస్థితి కాదు. ఏదైతే ఖాళీగా 108 పోస్టులు ఉందో న్యాయబద్ధంగా ఎవరు అర్హులో వాళ్ళకి ఇంటర్వ్యూస్ జరిపి వెంటనే పోస్టులు భర్తీ చేయాలని చెప్పేసి మేము ధర్నా చేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా మేము చేసేటువంటి డిమాండ్ ప్రభుత్వాన్ని ఒకటే చెప్తా ఉన్నాం, మాకు వెంటనే పోస్టులు భర్తీ చేసి ప్రమోషన్స్ ఇవ్వకపోతే గనక భవిష్యత్తు కార్యాచరణ ఇంకా మరి తీవ్ర రూపం తాల్చి పోస్టులు ఇచ్చేంత వరకు మేము ఆ సమస్య పరిష్కారం చేసేంత వరకు ఈ పోరాటం ఆగదు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మేము గత 6వ తారీఖు నుంచి ఈ రోజు వరకు కూడా 4 రోజులేమో రిలే దీక్షలు నిర్వహించాము. అలాగే ఈరోజు పీడీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమాన్ని పెట్టుకున్నాము. ఎందుకంటే మన గుంటూరు జిల్లాలోనే హెల్పర్ పోస్టులు వేకెంట్ ఉన్నాయి, హెల్పర్ నుంచి వర్కర్ ప్రమోషన్లు ఉన్నాయి. అవి గత ప్రభుత్వం ఉన్న కాలంలోనే ఇంటర్వ్యూలు జరిపారు, కానీ ఇంతవరకు వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటి వరకు ధర్నా చేస్తున్నారంటే ఎంత నిరంకుశంగా ఉన్నారంటే పీడీ గారికి ఈ విషయం మేము అజిటేషన్ చేస్తున్న విషయం కూడా తెలియదు అన్నట్టుగా చెప్తున్నారు. కలెక్టర్ గారిని కూడా కలిసాము. గత 3 నెలలుగా మేడం మొన్న 8వ తారీఖున కలిసినప్పుడు మేము పీడీ గారికి ఫైల్ పెట్టమని చెప్పామండి. ఇంకా ఆవిడ ఫైల్ పెట్టలేదు. ఆ ఫైల్ పెట్టిన వెంటనే మేము పోస్టులు భర్తీ చేస్తామని చెప్పారు. అయితే పీడీ గారు ఇప్పటికి కూడా ఆ ఫైల్ పెట్టడానికి ఆమెకి ఇంకా అవ్వటం లేదు. అదేమంటే నీకు ఈ ఆదరేషన్ రాలేదు, అందుకోసమని ఫైల్ పెట్టడం లేదు, మీరు ఈ ఉద్యమాన్ని ఆపితే మేము మళ్ళీ 20వ తారీఖు లోపు అట్లా చేస్తామన్నట్టు చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు నమ్మాలో మాకు అర్థం కావట్లేదు. గత అక్టోబర్ 15వ తారీఖున కూడా మేము ఇలాగే దీక్ష నిర్వహించాము. ఆ టైంలో కూడా మేము వారం రోజుల్లో క్లియర్ చేస్తామన్నారు, ఇంతవరకు చేయలేదు. అందుకోసమే ఈసారి గట్టిగా పోరాటం చేయాలని, తప్పనిసరిగా మాకు ఏ నిర్ణయం అనేది ఈ 2 రోజుల్లో ఈ పోస్టింగ్ అవ్వాలి అనేది మా అభిలాష. ఈ లోపు చేస్తే ఓకే అండి, లేకపోతే ఇంకా తీవ్రతరం చేస్తామని తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.